నేను ప్రతిరోజు అప్లోడ్ చేసే ఏ వీడియోకి మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఇక్కడ రెక్కల కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ ప్రెస్ చేయండి, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ యాప్ ద్వారా మనం మంత్లీ 5000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ హియర్. ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యారు. ఖచ్చితంగా టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందువల్ల నేను ప్రతిరోజు కూడా చాలా కష్టమైన వాటికి కూడా నేను ప్రతిరోజు కూడా చాలా సింపుల్ కోర్స్లో మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది. సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీరు చాలా తక్కువ సమయంలో నేర్చుకోవడం వల్ల మిగతా వాటి మీద మీరు బాగా కాన్సన్ట్రేషన్ చేసి చదవగలుగుతారు. సో ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఏపీలో డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని చెప్పి లక్షల్లో అభ్యర్థులు మనకు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే మనకు ఈ రోజు వస్తుంది, రేపు వస్తుందని చెప్పి మనకు నోటిఫికేషన్ గురించి ఏదో ఒక అప్డేట్ అయితే వస్తుంది తప్ప మనకు అఫీషియల్గా ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. సో కానీ మనకు ఇప్పుడే వచ్చిన తాజా అప్డేట్ని కనుక మనం పరిశీలించినట్లయితే మంత్రి గంటా శ్రీనివాసరావు గారు మనకు మన ఊరు మనబడి ప్రోగ్రాంలో మనకు పాల్గొనడం అయితే జరిగింది. సో మనకు ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఈ యొక్క ప్రోగ్రాంలో మనకు 7 రోజుల పాటు మనకు జరగాల్సింది ఏదైతే ఉందో ఈ యొక్క ప్రోగ్రాం మనకు ఆపు చేసిన మనకు చెప్పడం జరిగింది. అదే కాకుండా ఈ యొక్క ప్రోగ్రామ్ మనకు జూన్ మొదటి వారంలో మనకు కండక్ట్ చేస్తున్నట్టు చెప్పారు. సో ఆ యొక్క సందర్భంలో మనకు డిఎస్సికి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక డిఎస్సి నోటిఫికేషన్ మరొక 2-3 రోజుల్లో మనకు ఒక షెడ్యూల్ ఇస్తామని చెప్పి చెప్పారు. సో దాని యొక్క వీడియోని ఇక్కడ మీరు చూడొచ్చు. ఎండల తీవ్రత దృష్టిలో ఉంచుకుని నేటి నుంచి వారం రోజులు కొనసాగాల్సిన మన ఊరు మనబడి కార్యక్రమాన్ని జూన్ మొదటి వారం వరకు వాయిదా వేశారు. అన్ని జిల్లాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి గంటా తెలిపారు. విజయవాడ పడమటలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో మన ఊరు మనబడి కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత మంత్రి గంటా ఈ నిర్ణయం ప్రకటించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రైవేటు పాఠశాలలో కంటే ప్రభుత్వ పాఠశాలలో చేరుతున్న వారి సంఖ్య పెరగాలని, ఆ బాధ్యతను ప్రతి ఉపాధ్యాయుడు తీసుకోవాలని సూచించారు. కొత్తగా బడిలో చేరుతున్న పిల్లలకు ఉచిత పుస్తకాలు, సామాగ్రిని అందజేశారు. 2-3 రోజుల్లో కొత్త డిఎస్సి నిర్వహణకు ప్రకటన జారీ చేస్తామని మంత్రి గంటా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రెస్టీజియస్ గా చేపట్టిన మన ఊరు మనబడి కార్యక్రమాన్ని విజయవాడ ఏదైతే పడమట్లంక ప్రభుత్వ పాఠశాలలో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది వారం రోజుల పాటు ఈ కార్యక్రమం చేయాలి. అయితే ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, ఇతర జిల్లాల నుంచి కూడా అనేక విజ్ఞప్తులు వచ్చాయి. ఏదైతే సమ్మరు తీవ్రత దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని కొంత పోస్ట్ పోన్ చేస్తే బాగుంటుంది. స్కూల్స్ రీఓపెనింగ్ లో ఒక 1 వీక్ ముందు పెట్టుకుంటే ఎఫెక్టివ్ గా చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి అందరూ కూడా సజెస్ట్ చేశారు. అందుకోసం అని చెప్పని ఈ రోజు లాంఛనంగా స్టార్ట్ చేసి కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ చేస్తా ఉన్నాం. జూన్ ఫస్ట్ వీక్ లో స్కూల్స్ రీఓపెనింగ్ ముందు ఒక 1 వీక్ ఈ కార్యక్రమాన్ని స్పెషల్ డ్రైవ్ పెట్టి ఏదైతే లక్ష్యంతో ఈ కార్యక్రమం డిజైన్ చేశామో అది నెరవేరే విధంగా చేయాలని చెప్పని ప్లాన్ చేస్తా ఉన్నాం. ఒక డిఎస్సి పెట్టాం, మళ్ళీ ఇప్పుడు ఒక డిఎస్సి ప్రాసెస్ లో ఉంది. 2-3 రోజుల్లో దాని షెడ్యూల్ కూడా ఇవ్వబోతా ఉన్నాం. 100% అటు మంచి క్వాలిటీ ఉన్న టీచర్స్ ను కూడా రిక్రూట్ చేసుకోబోతా ఉన్నాం. ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు డిఎస్సికి సంబంధించి ఒక అప్డేట్ అనేది మనకు గంటా శ్రీనివాసరావు గారు అయితే చెప్పడం అయితే జరిగింది. సో పాఠశాల విద్యాశాఖ మనకు మరొకటి నిర్వహించే విజ్ఞప్తిని కూడా ప్రభుత్వానికి అయితే చేసింది. ఒకవేళ కనుక మనకు మరొక 40 రోజుల్లోపు టెట్ని కండక్ట్ చేసి ఇంకొక 4 రోజుల తర్వాత గడువు ఇచ్చిన తర్వాత మళ్ళీ డిఎస్సి కండక్ట్ చేస్తారని చూడాలి. సో అయితే మనకు ఒక షెడ్యూల్ అయితే రిలీజ్ చేసేస్తారు వీళ్ళు. షెడ్యూల్ రిలీజ్ చేసి సో అది మనకు ఎంతవరకు టైం అనేది గ్యాప్ ఇవ్వాలి అనేది మనకు షెడ్యూల్ రిలీజ్ చేసిన తర్వాత తెలుస్తుంది. సో నియర్లీ దాదాపుగా మనం పరిశీలించినట్లయితే ఖచ్చితంగా టెట్ ఉంటుంది. సో టెట్ తర్వాత మనకు డిఎస్సి కండక్ట్ చేస్తారేమో మరి చూడాలి. సో తప్పకుండా ఈ యొక్క ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో సో వీటన్నిటికి బాగా ప్రిపేర్ అవ్వండి. సో ఇప్పటివరకే మీరు మంచి కోచింగ్ సెంటర్ ఎంచుకోండి. సో ఖచ్చితంగా మీకు ఒక మంచి న్యూస్ అనేది మనకు సో అత్తర్లో అయితే రాబోతుంది. సో ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో మీకు నచ్చింది అనుకున్నా తప్పకుండా వీడియోని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పటికప్పుడు ఇలాంటి అప్డేట్స్ అయితే పొందుతారు. సో ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.